తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ ఆరోపణ. తనపై 3 సార్లు అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధింపులు చేశాడని మహిళ ఆరోపణ. రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త, ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. నా పేరు బాబు, లక్ష్మి నా భార్య. గత 2 నెలలుగా ఈ ప్రవర్తన అలా ఒక రకంగా ఉండేది. కుటుంబంలో కొన్ని విషయాలు, ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి, ఒక సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. టీవీ సోదరులకి, మిత్రులకి కానీ నేను చెప్పేది ఒకటి సమస్య గట్టి, ఆడజాతికి అంతం ఎప్పుడో జరిగింది, పట్టిందని మనం అనుకుంటాం, చదువుకుంటూ ఉంటాం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటే సాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా
ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోణాలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం, అయ్యా మా సత్యవేడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటి, మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా అక్క శుభకార్యం ఉంది, నాకు కొడుకు పుట్టాడు, ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడిపోవాకండి. కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి కామాంధుడు మీ ఇంట్లో విందు చేసి నీ భార్య మీద చెయ్యేస్తాడో, నీ పిల్లం మీద, నీ అమ్మ మీద కన్నేస్తాడో, నీ కూతురు మీద చెయ్యేస్తాడు. ఇటువంటి కామాంధుని అరికట్టాలని బాబు గారిని విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా కోనేటి ఆదిమూలతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది, ఈ ప్రాణహాని నన్ను రక్షించాలని బాబు గారు కోరుకుంటూ సెలవు. కాల్ చేసే వ్యక్తి పదే పదే మా ఆయన దీన్ని గమనించి ఓ రోజు ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు, మనకు జరిగిన విషయాన్ని మా ఆయనకి చెప్పుకోవడం జరిగింది. మా ఆయన 2 రోజులు గ్యాప్ తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను అనుకున్నట్టుగానే ఆ పెద్ద కెమెరా ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. తన రాసిన